ఇటీవల కురిసిన వర్షాలకు కడప సమీపంలోని అలంఖాన్పల్లి గ్రామానికి చెందిన శ్మశానం నీట మునిగి చెరువులను తలపిస్తోంది. సమాధులు సైతం వర్షపు నీటిలో మునిగిపోయాయి. శ్మశానంలో నీరు మొత్తం పచ్చగా మారి దుర్వాసన వస్తోంది. ఎవరైనా చనిపోతే ఖననం చేయలేని పరిస్థితి నెలకొంది. శ్మశానంలోని నీరు గ్రామంలోకి చేరి అనారోగ్యాల బారిన పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వర్షాలు కురిస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ శ్మశానం దగ్గరుండిపోయా. ఆ శ్మశానంలో నుంచి మాకు నీళ్ళన్నీ ఇట్లే వస్తాండే. ఇళ్ళ ముందరకు వచ్చింటే ఆ నీళ్లు పోకపోయా. మేము ఎట్లా కూడి తినాలా, నీళ్లు తాగాలా, మాకు ఇది శుభ్రం చేయాలా, మాకు ఇది కాలువ తీయాలా, శ్మశానం కావాలా. శ్మశానం అడిగినాం మేము. అందరూ వచ్చి పోయినారు, కమ్యూనిస్ట్ వాళ్ళు అంతా వచ్చినారు. మీరు కూడా వచ్చి అడిగినారు. వాళ్ళు అన్ని చూసినారు. కాలువ తీద్దాం, నిమ్మేలతో మాట్లాడతామని చేసినారు. ఎవరు పలకాలు వర్షం వచ్చి నీళ్ళు నిలబడిపోయినాయి. పిల్లలకు జ్వరాలు, కాలంలో నీళ్లు ఇళ్ళలోకి వస్తున్నాయి. ఏమన్నా చనిపోయినా కూర్చునే దానికి అవకాశం లేదు. ఎవరు పెద్ద ముందు స్పందించలేదు. వర్షం పడినప్పుడు ఇంకా ఇళ్ళలోకి వచ్చాయి నీళ్లు. తగ్గినాయి. నిన్నైతే మొక్కలు కాడుతున్నాయి. ఎవరు